పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు ఈ రోజు రోడ్డెక్కారు. తమ డబ్బుకు ఇతరుల పెత్తనం ఏంటి, తమ డబ్బుపై ఇతరుల పెత్తనం ఏంటి అనేటువంటి విధంగా కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ రోజు డ్వాక్రా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున వారికి చేయూతనిస్తున్నాం అనేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో డ్వాక్రా సంఘ సభ్యులు, ఆర్పీలు వీళ్ళందరూ ఎందుకు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఈ రోజు మీరందరూ కూడా మెప్మా ఆర్పీలు, వెలుగు విఏఓల సమస్యలు పరిష్కరించాలి అనేటువంటి విధంగా మీరందరూ కూడా రోడ్డెక్కారు, ధర్నాకు తరలి వెళ్తున్నారు, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. మీ సమస్యలు ఏంటి, ఎందుకు ఈ రోజు మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? సార్ మా సమస్యలు మా పేరు సరళ సార్, మా శ్రీ సాయిరామ్ గుడుపు. మామూలుగా అంటే మేము 20 ఏళ్ల నుంచి వాళ్ళ పొదుపు కట్టుకుంటారు, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇప్పుడు మీకు సంవత్సరానికి ఒక్కసారే తీసుకోండి, తర్వాత మీరు లేదు మీకు అవసరం ఉన్నప్పుడే తీసుకోండి అంటున్నారు. డబ్బు పొదుపుల్లో సార్, అది ఇప్పుడు అవసరం చెప్పి రాదు కదా. మిగతా వాళ్ళందరూ కూడా దాని గురించి చాలా బాధపడుతున్నారు సార్. మాకు ఈ పొదుపులే వద్దులే, మా డబ్బుకు మేమేమి జవాబుదారు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆర్పీని తిడుతున్నారు, ఆర్పీని కొట్టే కూడా పోతున్నారు సార్. ఎవరు కొట్టేపోతున్నారు? మామూలు గ్రూప్ లో వాళ్ళే సార్. ఎందుకు ఆర్పీ నువ్వు చేసే పనిలో నీకు జీతం వస్తుందని ఎట్లా ఉంటే అట్లా చేస్తే మేము పొదుపులు కట్టుకున్నాం కదా, మా పొదుపుల గురించి మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తే నీ ఆర్పితనం వద్దు, నీ గ్రూప్ వద్దు, మేము దిగిపోతాము అనే పరిస్థితి దిగినారు సార్. 20 ఏళ్ల నుంచి క్రమంగా కట్టుకునే వాళ్ళు ఈ యాప్ వచ్చినాకనే మేము ఉండము అంటున్నారు సార్. ఏమి యాప్ వచ్చిందమ్మా? ఎన్సిపి సార్. ఎప్పుడు సంవత్సరంలో నీకు ఎప్పుడు అవసరం అవుతుందో ఎట్లా తెలుస్తుంది సార్? మీరు ఇస్తున్నారా మాకు డబ్బు? ఇవ్వడం లేదు కదా. మేము కట్టుకున్న పొదుపు మేము తీసుకుంటున్నాం, అది మా సభ్యులకి ఎవరికి అవసరమో ఎవరు కట్టగలరో చూసి మేము ఇచ్చుకుంటాం. మీరు ఇట్లా చేస్తే ఏమి తీసుకోలేమో, ఆమె నిజంగానే తీసుకోండి కదా, ఆమెకు పేరు వస్తుంది. నిజంగా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళకి నిజంగా అవసరం ఉంటుంది, పొదుపులో కట్టాలా, అప్పులు గ్రూప్ పొదుపు డబ్బు తీసుకొనైనా వాళ్ళు మామూలుగా బ్యాంకులు ఎక్కేది వాళ్ళకి కట్టుకుంటారు. మనం ఇవ్వకపోతే వాళ్ళు పక్కన పోయి అప్పు చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరు సార్ గ్రూప్ లో చూసుకునే వాళ్ళు? ఇట్లా చేసే మటుకు గ్రూపులు ఉండవు, అది కాదు మీ ఇష్టం. మేము గ్రూపులు పొదుపులు చేసి ఇప్పుడు కలిసిపోయినాము. ఇవి చెప్పాలంటే కూడా ప్రజల దగ్గర పోయి మేము ఇది మీరు ఎప్పుడు కావాలో చెప్పు అంటే వాళ్ళు కొట్టే పరిస్థితిలో ఉన్నారు సార్. ఆ తర్వాత ఉంచుకోమంటే ఉంచుకుంటాం, గ్రూపులు క్యాన్సిల్ చేసుకోమంటే గ్రూపులు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా సిద్ధమే సార్. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా గ్రూప్ లో ఉన్నామా? ఎప్పటి నుంచి? అంటే నీ డబ్బులు కట్టుకున్న డబ్బుల పైన లోన్లు ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నాను సార్. తీసుకుంటున్నాను. నేను 20 ఏళ్ల నుంచి గ్రూప్ లోనే ఉన్నాను సార్. గ్రూప్ నడుస్తోంది, కానీ ఏ రోజు మాకు ఇట్లా విసుగు రాలేదు సార్. ఈ వచ్చినాకనే కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. మరికొంతమంది డ్వాక్రా సంఘ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా వాళ్ళు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, మరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు కవిత, మాది అనంతపురము. ఎన్సిపి అనే యాప్ మాకు అవసరం లేదు సార్. 20 ఏళ్ల నుంచి ఎలా ఉందో పొదుపు అలాగే కావాలి మాకు. మాకు చదువుల కోసం అవసరాలు పడతాయి, ఆరోగ్యం బాలేక అవసరాలు పడతాయి. ఎప్పుడు పడితే అప్పుడు మేము తీసుకుంటాము, వడ్డీలతో సహా కట్టుకుంటాము. మాకు ఆ పద్ధతే కావాలా, మాకు ఎన్సిపి పద్ధతి మాకు వద్దు. ఎన్సిపి సార్, ఎన్సిపి. అంటే మీరు మీ డబ్బులు తీసుకుంటున్నారా లేకపోతే లోన్ ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారా? మా డబ్బులు మేము తీసుకుంటున్నాం సార్. బ్యాంక్ వాళ్ళు లోన్లు కూడా ఇస్తారు, మేము అన్ని సక్రమంగానే కట్టుకుంటున్నాము. ఈ యాప్ వల్ల వాళ్ళు లోన్ ఇచ్చే 2 ఏళ్ళకి ఒకసారి ఇస్తారు. 36 గ్రూపులను 36 నెలలని ఒకసారి ఇస్తారు సార్ వాళ్ళు. ఆ లోన్ మేము కట్టుకుంటా ఉంటాము, అవి వడ్డీతో సహా కడతాం బ్యాంక్ వాళ్ళకి కూడా. కానీ ఈ డబ్బులు మాత్రం ఇవి మేము స్వయంగా 10 మంది కలిసి కట్టుకునే డబ్బులు ఇవి. మాకు ఎప్పుడు అవసరాలు పడితే అప్పుడు సిఆర్పి అనుమతితో మేము తీసుకుంటాం, అవి వడ్డీతో సహా కడతాము. ఆ డబ్బులు కూడా ఆంక్షలు పెడితే మాకు చాలా కష్టం అవుతుంది. అంటే ఎలాంటి ఆంక్షలు పెట్టారు? సంవత్సరానికి ఒకసారే తీసుకోవాలంటే ఎట్లా జరుగుతుంది సార్? మేము మా డబ్బులకి వాళ్ళ అనుమతి ఏం సార్? మా డబ్బులు మేము ఇష్టం వచ్చినట్లు తీసుకుంటాం. మాకు పెద్ద ఎవరు? మాకు సిఆర్పి, ఆమె ద్వారానే మేము తీసుకుంటాము. అంటే ఆమె అనుమతితో మేము, ఆమె సంతకంతో మేము తీసుకుంటాము. అందుకని మాకు ఆ పద్ధతి అయితే వద్దు సార్. అంటే ఇంతకు ముందు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మీరు పొదుపు చేసుకున్నటువంటి డబ్బు నుంచి మీరు బ్యాంకు దగ్గర తీసుకునేటువంటి వల్ల? అవును సార్.
మేము పొదుపు తీసుకునే డబ్బులన్నీ ఒక బ్యాంక్ లో పెట్టుకుంటాము. దాని ద్వారా మేము 10 మంది తీసుకుంటాము. ఎంత తీసుకుంటారమ్మా? ఎవరికి మినిమం అంటే 50,000 పెట్టుకుంటాం సార్. ఎంతైనా తీసుకోవచ్చు దాంట్లో అమౌంట్ ఉంటే, వడ్డీతో సహా కట్టుకుంటాం మళ్ళీ. కానీ ఎవరు కట్టేదాన్ని బట్టి వాళ్ళకి ఇస్తుంటాము, తీసుకుంటుంటాము. అంటే ఇదంతా సంఘ సభ్యుల అనుమతితో మీరు మాట్లాడుకొని తీసుకుంటారు? 10 మంది అనుమతితోనూ సిఆర్పి అనుమతితోనూ తీసుకుంటాం సార్. ఖచ్చితంగా 10 మంది సభ్యులతోనూ తీసుకుంటాం. చేసుకుంటాం సార్. మా డబ్బు మేమే ఉపయోగించుకుంటాం, బయటకి అయితే తీసుకో. బయట వడ్డీలు ఎక్కువ ఉన్నాయి, మా గ్రూప్ లో మేమే తీసుకొని మేమే అభివృద్ధి చేసుకుంటున్నాం గ్రూపుల్ని. అట్లా బయట తీసుకోకుండా, బయట 10 రూపాయల వడ్డీ కట్టాలి. మేము ఇంకా గ్రూపులు నడుపుకునేది ఎందుకు బయట తీసుకోవడానికి? ఇదే దీంట్లో చేసుకొని 10 మంది ఐకమత్యంగా జరుపుకుంటున్నాం. ఇవి గ్రూప్ దీంట్లో తీసుకోవాలంటే ఇప్పుడు 10 మందిది 2 రూపాయల వడ్డీతో కట్టుకుంటారు సార్. పొదుపు పెరగాలని వడ్డీలతోనే మా పొదుపులు పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆ వడ్డీ డబ్బులకి దానికి కానీ వాళ్ళు ఏమి ఇష్టం తీసుకోవాలంటే వాళ్ళ లోనికి వడ్డీ కట్టుకొని, ఇప్పుడు దీంట్లో మాకు పొదుపు పెరగాలంటే దీనికి మళ్ళీ డిపాజిట్ చేయమంటారు లోన్ ఇచ్చేటప్పుడు. కానీ ఆ డబ్బులు వాళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర పెట్టుకుంటారు దానికి కానీ సార్. ఇప్పుడు దానికి కట్టుకొని దీనికి అవసరాన్ని బట్టి దీనికి మన సమయం ఎందుకు అలా నిబంధనలు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా? గవర్నమెంట్ పెడుతుందంటారు సార్. అది గవర్నమెంట్ బ్యాంకులో ఏం లేదు సార్. గవర్నమెంట్ మెమ్మ వాళ్ళు పెడుతున్నారు అని చెప్తున్నారు సార్. సిఆర్పి వాళ్ళు ఇప్పుడు అది పెడతాను, పీడిఎస్ సార్ పెడతారు, మెప్పే వాళ్ళు పెడతారు, ఎవరు పెడతారో అర్థం కాదు సార్. అందుకే దానికోసమని మేము నిరాహార మొత్తం పైన డ్వాక్రా సంఘాలకు అందరికి మద్దతుగా ఉంటామనేటువంటి విధంగా చెప్పారు. లోన్లు ఇస్తున్నాము, అదే విధంగా 0 వడ్డీ ఇస్తున్నాము అని ఇన్ని రకాలుగా ప్రభుత్వం చెప్తోంది కదా. మాకి 0 వడ్డీలే లేదు. ఇంతకు ముందు పావుల వడ్డీల రూపంలో డబ్బులు వచ్చేవి. ఈ మధ్య కాలంలో ఇది కానీ రావట్లేదు. మనకి ఏం చేస్తున్నారంటే 2 లక్షలు ఇచ్చేసి 40,000 ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు. 4 లక్షలు వడ్డీ వేశారు సార్. మాకి ఎట్లా అయింది సార్? మాకి 0 వడ్డీ 0 వడ్డీ ఇవ్వట్లేదు వాళ్ళు. మేము ఎట్లా చేస్తున్నాము? మా పొదుపు సంఘాల్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు మేము తీసుకొని మేము వడ్డీలు కట్టుకొని మేము పెంచుకుంటూ పోతున్నాము. వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా అవసరం పడితే. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు మనకి గ్యారంటీ ఇవ్వగలరా? ఏ కష్టాలు రావు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సంవత్సరం వరకు ఒకరు రాపిస్తేనే, అది ఆన్లైన్ లో ఎక్కిస్తేనే డబ్బులు. లేదు మేము తీసుకోకూడదు అన్నట్లయితే ఏ ఇబ్బందులు వచ్చినా గానీ మేము డబ్బులు తీసుకునేకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మనకి గ్యారంటీ ఇస్తారా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు, పిల్లలకే ఏమైనా కావచ్చు, యాక్సిడెంట్లే జరగచ్చు, చదువులకి ఏదన్నా గానీ సార్ మనకి ఏ ఇబ్బంది ఎట్లా వస్తుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు మాకి. ఇట్లా టైంలో వాళ్ళు ఆంక్షలు పెడితే ఎట్లయితుంది మాకి? మా డబ్బులకి వాళ్ళు ఆంక్షలు పెట్టే అవసరమే లేదు. ఏదన్నా గానీ మేము కట్టుకుంటున్నాం, అది మా డబ్బు. వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేసినట్లయితే వాళ్ళు సీసీ లోన్ ఇస్తారు కదా బ్యాంక్ వాళ్ళు, దాని గురించి అబ్జెక్షన్ చేసుకున్నా మాకేం పర్వాలేదు. మా సంఘంలో మేము పెంచుకొని మా సంఘాలు మేము జరుపుకోగలము. లేదు ఇదే పద్ధతి కొనసాగుతుందంటే మాకు సంఘాలు అవసరం లేదు, తొలగించండి. ఇదేంటమ్మా అసలు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, అసలు డ్వాక్రా మహిళా సంఘాలని దాని యొక్క రూపురేఖల్ని చేసిందే నేను, దాన్ని పుట్టించిందే నేను అనేటువంటి అది ఫస్ట్ సారి బాగా చేసుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు మా డబ్బు మీద వాళ్ళు కన్నేసేసి మాకి ద్రోహం చేయాలంటే అది జరగని పని. ఇప్పుడు మేము ఎందుకు చేసుకుంటున్నాము? మేము బీద వాళ్ళమంతా సంఘాలు జరుపుకోండేది. ఇప్పుడు అవసరానికి పనికిరానప్పుడు సంఘం ఎందుకు మనకి? ఇప్పుడు బయట ఎక్కడైనా కొని 10 రూపాయల వడ్డీకి డబ్బులు చిక్కుతున్నాయి. ఇప్పుడు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకున్నట్లయితే సంఘం ఎందుకు మనకి? కట్టలేము. అందుకే కదండి సార్ మేము ఇప్పుడు కట్టలేము కాబట్టి ఇది సంఘాలు జరుపుకుంటున్నాం. తినక మేము ఎత్తి పెట్టుకున్న డబ్బులు పొదుపులు చేసుకొని పొదుపులు పెంచుకొని మేము జాగ్రత్తగా చేసుకుంటున్నాము, ఏ ఇబ్బందులు రాకోకుండా. వీళ్ళు మళ్ళా మధ్యలో అబ్జెక్షన్ చేసేసి వాళ్ళు ఆడుకొని వాళ్ళు దాంట్లో పెట్టుకొని వాళ్ళ బ్యాంకుల్లో మాకు ఇబ్బందులు కలిగిస్తే మాకు అవసరం లేదు సార్. ఈ సంఘాలు ఎప్పటి నుంచి నిబంధనలు పెట్టారు? ఎన్ని రోజులైంది ఈ విధంగా చేయబట్టి? ఇప్పుడు కొత్త రూల్స్ ఈ మధ్య కాలంలోనే పెట్టిండేది ఈ రూల్స్ అన్ని, ఇంతకు ముందు లేవు. దీనికి సంబంధించి మేము పడబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిందేదని సిఆర్పీలు వచ్చి మాకు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసుకోవాల్సిందేదే మీరు అని. సిఆర్పీలు చెప్పినా వినము, ఎవరు చెప్పినా వినము. మా డబ్బుల గురించి మాకు హక్కు ఉంటుంది, మేము మాట్లాడతాము. మాకు అవసరం లేనప్పుడు సంఘం అవసరం లేదు, వాళ్ళు అదే అబ్జెక్షన్ పెట్టాలంటే. ఇదే విషయం పైన పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు చేస్తున్నటువంటి ఆందోళనకు సిఐటియుగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సిఐటియు నాయకురాలు ఇక్కడ నాగమణి ఉన్నారు, నాగమణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామా. చెప్పండి, అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళా సంఘ సభ్యులందరూ కూడా రోడ్డు ఎక్కారు? అసలు వాళ్ళ సమస్య ఏంది? అసలు ఎన్సిపి అని అంటున్నారు, తర్వాత ఏంటి అదంతా? అనంతపురం నగరంలో దాదాపు 3,600 దాకా కూడా మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి.
దాదాపు దాంట్లో 40,000 మంది దాకా మహిళలు ఆ గ్రూపుల్లో ఉన్నారు. గత సంవత్సరం వరకు బాగా నడుస్తున్నాయి. అంటే సభ్యులు ఎవరికి కావాల్సిన అప్పు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళ కుటుంబాల అవసరాలను బట్టి తీసుకుంటున్నారు. ఆ రకంగా నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 10 నెల రోజుల నుంచి కూడా కొత్త విధానాల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, కూటమి ప్రభుత్వం. ఒకటి, మొదట్లోనే సభ్యుల డబ్బులన్నీ కూడా సగం డబ్బుల్ని డిపాజిట్లు చేయించాలా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అయితే సభ్యుల పొదుపుల డబ్బుల్ని అసలు వాళ్ళెవరు డిపాజిట్లు చేయమని చెప్పడానికి ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని చెప్పేసి అడుగుతున్నాం. అదే విధంగా ఆ జీవోతో పాటు ఇప్పుడు ఒకటి మైక్రో ప్లానింగ్ అని ఎంసీపీ అని తీసుకొచ్చారు. ఒక ఎంసీపీ అయితే గతంలో ఎప్పుడు కూడా చేస్తున్నారు. ఏది, బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఎంసీపీ తయారు చేస్తారు, ఆ సభ్యులకి ఎంత లోన్ అవసరం ఉందనేది ఇస్తారు. కానీ ఇప్పుడు ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. సంవత్సరంలో ఒక మహిళ ఒక్కసారే లోన్ తీసుకోవాలి. ఇంకా మిగతా టైంలో ఏ నెల ఆ మహిళకు ఏ నెలలో ఫిక్స్ చేస్తారో ఆ నెల మాత్రమే ఆమె తీసుకోవాలి. ఆ నెల తీసుకోకపోతే ఆమెకు అత్యవసరం వచ్చినా కూడా తీసుకోవడానికి లేదు అనే పద్ధతిలో ఆ ఎంసీపీని తయారు చేయిస్తున్నారు. అది తయారు చేయాలి అని చెప్పేసి వివోఎల్ పైన ఆర్పీల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకరి మీద ఒకరికి, అంటే ఆ సంఘం వాళ్ళు చేశారు, ఈ సంఘం వాళ్ళు చేశారు, మీరు చేయండి, మీరు ఎందుకు చేయట్లేదు, మీరు చేయాలి అని చెప్పేసి ఒకరి మీద ఒకరికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే పక్క జిల్లాలో ఒక ఆమె ఈ ఒత్తిడి భరించలేకనే కూడా ఆమె చనిపోవడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. అయితే ఈ సభ్యుల డబ్బులు ఇవి ఏమి గవర్నమెంట్ ఇచ్చేటివైతే దానికి ఏ ఆంక్షలన్నా పెట్టుకుని ఎవరు మాట్లాడము. సభ్యుల డబ్బులు వాళ్ళు పనులు చేసుకొని రూపాయి కూడు పెట్టుకున్న డబ్బుల్ని వీళ్ళెందుకు ఆంక్షలు పెట్టడం? వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఈ ఎంసీపీ విధానాన్ని వెంటనే కూడా రద్దు చేయాలి. అధికారులకు పదే చెప్తున్నా కూడా వాళ్ళకి ఎవరికి ఏం ఎక్కట్లేదు. ఇది మా టార్గెట్ మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు సభ్యులందరినీ. దీంతో పాటు సభ్యులకు లొకేషన్ తీసుకొచ్చారు. సభ్యుల సంఘాలు నడుపుకోవాలంటే లొకేషన్ పెట్టాలంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సభ్యురాలు ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటారు. మామూలుగా ఒకసారి ఎక్కడైనా మీటింగ్ జరుపుకోవాలి అంటే ఒక లీడర్ ఇంటి దగ్గర అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లీడర్ ఇంటి దగ్గరికి రావాలంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు. కొన్ని చోట్ల కమిటీ హాల్ ఉన్నాయి, 10 మంది అక్కడికి వచ్చి జరుపుకుంటారు. మరి అది కాకుండా ఆ లొకేషన్ పెట్టడం వల్ల ఎట్లా ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా కాని పరిస్థితి. ఈ ఎంసీపీ చేయాలంటే కూడా మంది ముందే కరువు జిల్లా దాదాపు వలసలు పోయి ఉంటారు. ఆ వలసలు పోయిన వాళ్ళ 10 మంది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ 10 మంది కూడా ఇప్పుడు వలసలు పోయిన వాళ్ళు వచ్చి ఆ ఎంసీపీ చేయడానికి ఇబ్బంది, ఆ ఎంసీపీ చేయడం వల్ల కూడా నష్టమే. ఈ వాళ్ళ డబ్బుల పైన ఎవరు పెత్తనం ఉండకూడదు అని చెప్పేసి ఈ రోజు మహిళలందరూ కూడా రోడ్డెక్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు మహిళా డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలు సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ విధంగా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు నుంచి డబ్బులు తీసుకుంటా ఉండ్రే? ఎవరైనా కూడా సంవత్సరంలో ఒక సభ్యురాలు 3 సార్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 మందిలో ఒకవేళ ఇంకా అందరూ అంగీకరిస్తే ఒక్క సభ్యురాలు 3 సార్లు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ వడ్డీతో, ₹1 వడ్డీతో సభ్యులు అక్కడ తీసుకుంటారు. ఇప్పుడు బయట ఈ అప్పులు కింద దొరకకపోతే ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్య కోసం అప్పు కావాలంటే బయట పోతే మైక్రో ఫైనాన్స్ లోనో ఇంకొక ఫైనాన్స్ లోనో ₹5 ₹10 వడ్డీలకు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటే ఆ కుటుంబంలో చివరికి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు పాలవడం తప్ప అవి వేరే ఏమి ఉండదు. ఆరోగ్యాలు బాగుపడడం ఉండదు, ఆ కుటుంబం బాగుపడడం ఉండదు. అందుకని ఈ పద్ధతిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇందాక ఒక సభ్యురాలు చెప్పింది మా డబ్బు పైన కన్నేశారు అని. ఎవరు కన్నేశారు మీ డబ్బు పైన? ప్రభుత్వం. ఇప్పుడు సభ్యులు తీసుకున్న ఒక జీవో ఇచ్చారని చెప్పి ఇప్పుడు ప్రతి సభ్యురాలు కూడా గ్రూపుల్లో కూడా 10 మంది గ్రూప్ లో ఉంటే సభ్యులంతా కూడా పొదుపు చేసుకున్న డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 3 లక్షలు 4 లక్షల వరకు తక్కువ అన్నా కూడా ఉంటాయి. దాన్ని రొటేషన్ చేసుకుంటున్నారు. ఏ సభ్యురాలకు అవసరం వస్తే దాన్ని తీసుకొని రొటేషన్ చేస్తున్నారు. అయితే ఈ రొటేషన్ చేసుకోకుండా ఆ సభ్యులు ఇప్పుడు 3 లక్షలు ఉంటే సగం డబ్బుల్ని డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్లు చేస్తే ఆ డబ్బులు గ్యారంటీ ఎవరు? ఆర్పీ గ్యారంటీ ఉంటుందా? పీడీ గ్యారంటీ ఉంటుందా? ఎవరు గ్యారంటీ? ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు అవసరానికి లేని డబ్బులు మా అవసరాలకు లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఎందుకు డిపాజిట్లు చేయాలి? ఆ డిపాజిట్లకు ఎవరు గ్యారంటీ ఉంటుంది? అత్యవసరం వచ్చింది అని చెప్తే ఆ డిపాజిట్ కూడా క్యాన్సిల్ తీసి ఇచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా డిపాజిట్ చేసినవి కూడా గ్యారంటీ లేదు. రేపు అత్యవసరం వచ్చింది సభ్యురాలకి ఆ డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఇవ్వండి అంటే బ్యాంకర్స్ చేయరు. వాళ్ళ ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు కూడా డిపాజిట్ చేయించుకుంటున్నారు. 20 లక్షలు లోన్ ఇస్తే 2 లక్షలు డిపాజిట్ చేస్తారు. కానీ ఆ డబ్బులు అసలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ ఎంసీపీని రద్దు చేసి వెంటనే సభ్యుల డబ్బులు ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో అలాగే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఆర్పీలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జీవో వల్ల ఎలా
ఈ ఆర్పీలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆర్పీలకి అదే విధంగానే సంఘ సభ్యులకి మధ్య ఒక సౌహృద్భావమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణాన్ని ఈ జీవో ఏ విధంగా దెబ్బ కొడుతుంది, ఆర్పీలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అడిగి తెలుసు. అమ్మ చెప్పండి, ఆర్పీలుగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారమ్మా? నా పేరు లక్ష్మీదేవి, మాది అనంతపురము. నేను ఆర్పీగా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాను. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారే ఈ పొదుపు విధానాన్ని మొదలు పెట్టారు. అప్పట్లో ఎటువంటి గౌరవవేతనము లేకుండా మేము ఫ్రీగా కూడా సంఘాలకు పనిచేసాము. అప్పుడు సభ్యులుగా ఉండేవాళ్ళం మీరు? సభ్యులుగా ఉండేవాళ్ళము, ఫ్రీగా కూడా సంఘాలకు పనిచేసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారే మేము బుక్కులు రాయడము, వీటన్నిటి మాకు శిక్షణలు అన్ని ఇచ్చిన తర్వాత బుక్కులు రాయడము, సభ్యుల్ని సంఘాలు తయారు చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మేమైతే గిన మమ్మల్ని గుర్తించి ఆయన 3,500 రూపాయలు గౌరవవేతనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆర్పీలుగా మమ్మల్ని గుర్తించి సంఘాలన్నిటి కూడా ఆన్లైన్ చేసి ఆ తర్వాత మాకు 8,000 జీతం కూడా ఇవ్వడం జరిగింది. మాకు SLF లో అంటే ఫెడరేషన్లను ఏర్పాటు చేసినారు. అక్కడ 2,000, తర్వాత వచ్చేసి 8,000 గౌరవవేతనము, 2,000 మొత్తం కలిసి 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తున్నారు. సంఘాలు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఎటువంటి అవకతవకలు జరగకోకుండా ఎక్కడో 1-2 ఎక్కడైనా జరిగిండొచ్చు, కానీ అన్ని కూడా అలాగే లేవు. అందువల్ల ఎవరైతే గాని ఒక సభ్యురాలికి ఇప్పుడు 5,000 లోన్ నుంచి ఇప్పటికి 2 లక్షలు ఒక్కొక్క సభ్యురాలు, సంఘానికి 20 లక్షల లోన్ కూడా తీసుకుంటున్నారు. తీసుకున్న లోన్ కూడా 36 కంతుల్లో సక్రమంగా చెల్లిస్తున్నారు. ఇది 36 కంతులుగా చెల్లిస్తున్నారు. తర్వాత అలాగే సంఘాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా 200, 300, 500 పొదుపులు చేసుకుంటున్నారు. ఆ పొదుపుల్ని తిరిగి సభ్యురాలే ఏదైనా అవసరం ఉన్నప్పుడు అప్పుగా తీసుకుంటున్నారు. కంతుల ప్రకారం వాళ్ళ కంతులు నిర్ణయించుకొని వాళ్ళ సంఘంలో 10 కంతుల, 20 కంతుల, 25 కంతుల పెట్టుకొని 50,000 నుంచి 1,00,000, 2 లక్షల వరకు కూడా అంతర్గత అప్పులు నడుపుకుంటున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంటే సంవత్సరంలో ఒక్కసారే తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. వాళ్ళకి అత్యవసరమై ఆరోగ్య పరిస్థితుల్లో, పిల్లల చదువులో, ఏ వ్యాపార అవసరానికో దేనికైనా కానీ తీసుకుంటున్నారు. సంవత్సరంలో 2 సార్లు, 3 సార్లు కూడా తీసుకుంటున్నారు. అప్పు ఉండగానే అప్పు తీసుకొని కూడా సక్రమంగా చెల్లిస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న పొదుపుల్ని బ్యాంకులో పెడితే వడ్డీలు రావని చెప్పేసి బాగా కట్టుకుంటున్న సభ్యులే మళ్ళీ తీసుకొని కడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ సంఘంలో కూడా వాళ్ళకి అంతర్గతంగా ఏమి ఇబ్బందులు రాలేదు. వాళ్ళు సక్రమంగా నడుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా మైక్రో క్రెడిట్ ప్లాన్ అని చెప్పేసి, అంటే సూక్ష్మ రుణ ప్రణాళిక అని చెప్పేసి ఒక ప్రణాళికను తయారు చేసేసి సభ్యురాలికి లోను కానీ, అంతర్గత అప్పు కానీ, లేకపోతే ఏ రకమైన శ్రీనిధి కానీ ఏ రకమైన అప్పు కావాలన్నా కానీ ఒకటే అప్పే తీసుకోవాలి. దానికి ఇప్పుడు ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకు ఈ 11 నెలల కాలంలో ఒక్కసారి మాత్రమే అప్పు తీసుకోవాలా. ఆ తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించే వరకు మళ్ళీ అప్పు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఏప్రిల్లో తీసుకుంటే మళ్ళా మార్చి వరకు ఎప్పుడు అవసరం అవుతుంది అనేది ఇప్పుడే ఆలోచించి, జూన్లో కావచ్చు, ఆగస్టులో కావచ్చు, నవంబర్లో కావచ్చు, ఎప్పుడు అవసరం అవుతుంది అనేది ఇప్పుడే నిర్ణయించుకొని సభ్యురాలు మాకు తెలపాలి. మాకు తెలిపితే మేము దాన్ని మాకు ఇచ్చిన ట్యాబ్ లో మేము దాన్ని ఆన్లైన్ చేయాలా. ఆన్లైన్ చేసిన తర్వాత మా లాగిన్ నుంచి సిఓ లాగిన్ కి, సిఓ లాగిన్ నుంచి సిఎంఎం, సిఎం నుంచి పీడీ నుంచి బ్యాంకర్ లాగిన్ కి వెళ్ళిపోతుంది. అంటే ఒక సభ్యురాలు అప్పు తీసుకోవాలని ఒక తీర్మానం రాసుకుంటే, గతంలో అయితే తీర్మానం తీసుకొని పోయి బ్యాంకులో డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి వేయించుకొని వాళ్ళ అవసరాలని తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు అది కూడా బ్యాంకు ద్వారానే తీసుకుంటారా? బ్యాంకులో తీర్మానం ద్వారా సంఘం అకౌంట్ నుంచి సభ్యురాల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరి చేతుల్లో కూడా డబ్బు మారదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పద్ధతి అదే, బ్యాంకు నుంచి ఇంకొకరి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ సంవత్సరానికి ఒక అప్పు మాత్రమే, అది బ్యాంకు లోన్ కావచ్చు, అంతర్గత అప్పు కావచ్చు, శ్రీనిధి అప్పు అయినా కావచ్చు, సెర్ప్ అప్పు అయినా కావచ్చు, ముద్రా అప్పు అయినా, ఏదైనా కూడా సభ్యురాలు సంవత్సరానికి ఒక్కసారి. ఆ ఒక్కసారి ఎప్పుడు అనేది ఇప్పుడే ఈ 11 నెలల్లోనే ఆమె ఆలోచించి నిర్ణయించి చెప్పాలా. మాకు చెప్తే మేము మా లాగిన్ లో దాన్ని చేస్తే, దీన్ని బట్టి చూస్తే అంటే మళ్ళీ బ్యాంకు నుంచి ఇచ్చేటువంటి రుణం కూడా కోల్పోయినట్టే కదా. బ్యాంకు నుంచి ఒక్కసారి సంఘం నుంచి ఎన్నో తీసుకోండి, బ్యాంకు నుంచి ఎన్నో తీసుకోండి, ఒక్కసారి సభ్యురాలు తీసుకోవాలా. అంతకుముందు బ్యాంకుతో ఒకసారి, తర్వాత గ్రూప్ కు సంబంధించి 3 సార్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాకోకుండా ఒక్కసారి మాత్రమే ఈ 11 నెలల్లో యా నెల కావాలనేది వాళ్ళతో మేము మాట్లాడి దాన్ని ఆన్లైన్ చేస్తే బ్యాంకు లాగిన్ వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల సభ్యులు
అప్పులు తీసుకోవడానికి ఉండదు. వాళ్ళు ఒకవేళ దీన్ని బట్టు చూస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాల్లో కూడా కోత కోసినట్టే అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు ఫేస్ యాప్లన్నీ పెట్టినారు. ఫేస్ యాప్లు పెట్టడం వల్ల సభ్యులు అయితే గిన మీటింగులకు హాజరు కాకోకుండా కూడా వాళ్ళ పొదుపుల్ని ఏదో వచ్చేసి పొదుపులు కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సమావేశం అయిపోయే వరకు పూర్తిగా కూర్చొని ఫేస్ యాప్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రెండోది, గతంలో మేమైతే గిన అభయస్థం కట్టించే వాళ్ళము. తర్వాత అభయహస్తం అంటే ఏంటి? అభయహస్తం ఇన్సూరెన్స్ పథకం అని సంవత్సరానికి ఒకసారి 310 రూపాయలు సభ్యుల ద్వారా కట్టించేవాళ్ళం. అంటే రోజుకు ₹1 అని చెప్పేసి కట్టించేవాళ్ళం. అది గతంలో కట్టించినాము. తర్వాత టిట్కో ఇళ్లకు కట్టించాము. తర్వాత జగనన్న ఇళ్లకు కట్టించాం. ఇలాంటి సభ్యుల ద్వారా చాలా అమౌంట్ ని మేము ప్రభుత్వానికే కట్టించాం. ఇప్పుడైతే సభ్యులు మేము ఈ విధానంగా ఎంసీపీ పద్ధతిలో చేయడానికి పోతున్నప్పుడు ఫస్ట్ అభయస్థం డబ్బులు, టిట్కో ఇంటి డబ్బులు, జగనన్న ఇళ్ళ డబ్బులు వాటన్నిటికీ సమాధానం చెప్పి తర్వాత నువ్వు ఎంసీ మాట్లాడు, మీరు అన్ని మాతో కట్టించడానికే చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం కూడా ఈ కాలంలో అందడం లేదు. దీనివల్ల మేము చాలా నిరుత్సాహపడుతున్నాము. మాకు ఇట్లే మీరు సతాయిచ్చి ఎంసీపీ చేయాలా, ఇంకొకటి చేయాలా, మాతోనే ఏమైనా కట్టించాలా అంటే మాకు ఈ సంఘాలే వద్దు. మేము సంఘాలని పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని మేము ఇక్కడే వ్యక్తిగతంగా డబ్బుల్ని ఇక్కడే బ్యాంకులకి చేరవేయకోకుండా ఇక్కడిక్కడే సొంతంగా మేము డబ్బులు తీసుకొని చేసుకునే పరిస్థితి వస్తుంది. తిరిగి మైక్రో ఫైనాన్స్ అని గతంలో ఉండేటి స్టారు, స్పందన, షేరు ఇలాంటివి ప్రైవేట్ సంస్థలు వచ్చి సభ్యుల్ని ఆర్థికంగా చాలా వడ్డీలు ఎక్కువ కట్టించుకొని సంఘాలు, సభ్యులు, ప్రజలందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయి పేదరికంలోకి ఇంకా కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళ ద్వారానే వాళ్ళే మాకు పాఠాలు చెప్తున్నారు. కాబట్టి ఈ కొత్త విధానం ఏదైతే ఓ రకంగా ప్రైవేట్ సంస్థలు వస్తాయి అనేటువంటి విధంగా బెదిరిస్తున్నారు అన్నమాట. ప్రజల్లో ఆ భయాందోళన ఏర్పడుతుంది. మీరు ఇప్పుడు తెస్తున్నటువంటి మైక్రో క్రెడిట్ ప్లాన్ వలన మేము మా సంఘాల్లో మేము ₹1 అప్పు తీసుకున్నా గానీ సపోజ్ ఒక సభ్యురాలు ₹1,00,000 అప్పు తీసుకుందంటే అంతర్గత అప్పు ₹1,000 వడ్డీ కడుతుంది. ఆ ₹1,000లో గానీ తీసుకునే సభ్యురాలు కూడా ₹100 వడ్డీ వస్తుంది. అంటే అక్కడ ఆమె తీసుకుంటా ఉండేది కూడా తిరిగి ఆమెకు కూడా వర్తిస్తా ఉంది. దీనివల్ల ఆ సభ్యురాలు కూడా లాభపడుతుంది. ఇప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి ఇస్తామంటే పొదుపైన డబ్బులన్నీ బ్యాంకులోనే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి అప్పు తీసుకుంటే మిగిలిన పొదుపులన్నీ బ్యాంకులోనే ఉంటాయి కదా డబ్బులన్నీ. అవన్నీ కూడా బ్యాంకు వాళ్ళకి లాభము, బ్యాంకు వాళ్ళకి వడ్డీలు చేకూరుతాయి కానీ సభ్యులకు ఎటువంటి వడ్డీలు కానీ రావు. ఇది కూడా మేము నష్టపోతాం. దీన్ని బట్టి చెప్పాలంటే మీ డబ్బులన్నీ తీసుకొని పోయి ఎక్కడో పెడతారు అనేటువంటి భయం ఉంది మీకు. దీన్ని బట్టి మా సభ్యులు అంటే మేము కాదు, వాళ్ళే మాకు చెప్తున్నారు. మాకు పాఠాలు వాళ్ళే నేర్పిస్తున్నారు, సభ్యులే మాకు పాఠాలు నేర్పిస్తున్నారు. దీనివల్ల మేము ఆర్పీలుగా కూడా మా ఉద్యోగాలంటే ఏదో దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే మేము పని చేస్తున్నాము. ఈ సంస్థే మాకు మెప్మా సంస్థ తల్లిగా అనుకొని ఇదే మాకు ఉద్యోగం అనుకొని మా వయసు అంతా కూడా దీంట్లోనే పెట్టేశాం. ఇప్పుడు అందరము కూడా 40-45 ఏళ్ళ వయసులో ఉన్నాం. ఇప్పుడు తిరిగి మా ఉద్యోగాలు సంఘాలు వెళ్ళిపోయినాయంటే మేముండము, ఆర్పీలుగా మేముండము, మా ఉద్యోగాలు కూడా కోల్పోతాము. మా ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత ఇంకా మేము ఏం పనులు చేసుకుంటాం? మీరు ఆర్పీలుగా ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరు చేశారు? మేము ఆర్పీలుగా సంఘ సభ్యులు, మా సంఘంలో సభ్యులే సమాఖ్యలు ఏర్పడిన తర్వాత ఆర్పీలుగా మేము ఉన్నాము. మొదట్లో బుక్ కీపర్లుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆర్పీలుగా ఉన్నాము. మాకు 10,000 గౌరవ వేతనం కూడా వస్తా ఉంది. మేము చేస్తుండే మాకు పని భారం చాలా పెంచినారు. దాదాపు 4 నెలలు అయింది, మాకు వేతనాలు కూడా ఇవ్వలేదు. మా బకాయి వేతనాలు కూడా వేయాలి. ఏదైతే అర్హులైన ఆర్పీలందరినీ కూడా సిఓ పోస్టులకి ఎలిజిబుల్ చేయాలి. మాకు ఇవ్వాల్సిన వేతనాన్ని ప్రతి నెల మాకే వేయాలి. ఇవన్నీ కూడా మా డిమాండ్స్ సార్. సరే, ఈ సంఘానికి సంబంధించి సిఐటియు నేతలు కూడా వాళ్ళందరికీ మద్దతు పలికారు. సిపిఎం నాయకులు నాగేంద్ర ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగేంద్ర, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటారు? మీరు మద్దతు పలికారు ఈ రోజు ఒక కార్మిక సంఘంగా. మొదటగా ప్రభుత్వం ఉద్దేశం ఈరోజు చెప్పాలి. ప్రభుత్వం ఏ ఉద్దేశం అయితే మహిళా గ్రూపులు ఏర్పాటు చేసిందో 1994లో ఈ గ్రూపులు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు ఇప్పటికి 6,50,000 గ్రూపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపు 69 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కోట్లాది రూపాయల డబ్బులు పొదుపు రూపంలో సమకూర్చుకున్నారు. వారు వ్యక్తిగతంగా కుటుంబ అవసరాలతో పాటు ఆర్థికంగా స్వావలంబన పెంచాలని జరగాలని చెప్పేసి, పేదరిక నిర్మూలన కావాలని చెప్పేసి
ప్రభుత్వం ఏదైతే ఉద్దేశం పెట్టిందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కారణం ఏంటంటే ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు మహిళా గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యుల డబ్బుల్ని కాజేయడానికి పరోక్షంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందుకని సూక్ష్మ రుణాల పేరుతో ఈరోజు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరం పాటు కదా మా డబ్బులు మీరెవరు పట్టుకోవడానికి మీరెందుకు విధానాలు సడలిస్తున్నారని చెప్పే పద్ధతిలో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న న్యాయమైన సమస్య. అందుకని ప్రభుత్వం లోడ్ బడ్జెట్ ని పూడ్చుకోవడానికి కోసం లేదా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కోసం ఈ డబ్బులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం అదే రకం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో సెస్ రూపంలో వసూలైనటువంటి డబ్బుల్ని, బిల్డింగ్ వర్కర్ల డబ్బుల్ని ఈరోజు నవరత్నాలు పెడితే ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం ఇట్లా గ్రూపులో పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఈరోజు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఎప్పుడైతే పాత పద్ధతి కొనసాగించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఈ విధంగా మొత్తం పైన ఒకవైపు ఏదైతే డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయో, డ్వాక్రా సంఘాలు ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నాము. అదే విధంగానే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు బుక్ కీపర్లు అయ్యారు, బుక్ కీపర్లు ఆర్పీలు అయ్యారు. అయితే ఈ రోజు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల మొత్తం అందరూ కూడా నష్టపోతాము. మా డబ్బు పైన మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బును మేము రుణాలుగా తీసుకుంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, మా డబ్బు పైన వాళ్ళ పెత్తనం ఏంటి అనేటువంటి విధంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మరోవైపు ఈ విధంగా ప్రభుత్వం చేయడం వల్ల మేము ఈ సంఘాల నుంచి సభ్యులుగా కూడా పూర్తిగా తొలగిపోతాము. ఎందుకంటే మా డబ్బులను తీసుకెళ్లి ఏదో ప్రభుత్వం వాడుకునేటువంటి విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అందువల్లనే ఈ ఎంసీపీ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి అనేటువంటి విధంగా కూడా డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు, అదే విధంగానే ఆర్పీలు, అదేవిధంగా సిఐటి నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రసూల్ ఇట్సీ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.